Hi viewers, welcome to my channel. The story of James Cameron. James Francis Cameron 1954 ఆగస్ట్ 16న కెనడాలో పుట్టాడు. ఇప్పుడు వరల్డ్ సినిమాని కంప్లీట్ మార్చిన టాప్ డైరెక్టర్స్లో ఒకరుగా మిగిలారు. జేమ్స్ కెమెరాన్ చిన్నప్పటి నుండి సైన్స్ మిషన్స్ మరియు అండర్ వాటర్ వరల్డ్ అంటే చాలా ఇంట్రెస్ట్. తన ఫ్యామిలీ తర్వాత కాలిఫోర్నియాకి వెళ్ళింది. అక్కడ ఫిజిక్స్ చదవడం, షార్ట్ ఫిల్మ్స్ ట్రై చేయడం చేశాడు. ఫిల్మ్ మేకింగ్లోకి రాకముందే ట్రక్ డ్రైవర్ లాగా కూడా పనిచేశాడు. కెమెరాన్కి ఫస్ట్ బిగ్ బ్రేక్ ద టెర్మినేటర్. లో బడ్జెట్ ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ హిట్ అయ్యింది. ఆర్నాల్డ్కి సూపర్ స్టార్డమ్ తెచ్చిపెట్టింది. ఈ సినిమా కెమెరాన్ని టాప్ సైఫై డైరెక్టర్గా ప్రూవ్ చేసింది. తర్వాత ఏలియన్స్తో యాక్షన్, సస్పెన్స్ని పర్ఫెక్ట్గా మిక్స్ చేసి క్రిటిక్స్ని కూడా గెలిచాడు. ద అబ్సెన్స్లో అండర్ వాటర్ టెక్నాలజీపై తన ప్యాషన్ కూడా చూపించాడు. 1997లో టైటానిక్ రిలీజ్ అయ్యింది. ఈ రొమాంటిక్ ట్రాజెడీ ఫిల్మ్ వరల్డ్ని ఒక్కసారిలో షేక్ చేసింది. టైటానిక్ 11 ఆస్కార్స్ గెలిచింది, ఇంక్లూడింగ్ బెస్ట్ డైరెక్టర్ అండ్ బెస్ట్ పిక్చర్స్. ఇది హిస్టరీలో ఫస్ట్ టైం $1 మిలియన్ కలెక్ట్ చేసిన మూవీ. 2009లో కెమెరాన్ అవతార్ తీసుకొచ్చాడు. 3D ఫిల్మ్ మేకింగ్, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. అవతార్ వరల్డ్లోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అయ్యింది. సినిమా కాకుండా కెమెరాన్కి ఓషన్ ఎక్స్ప్లోరేషన్ అంటే పెద్ద ప్యాషన్. 2012లో మెరైన్ ట్రెంచ్కి సోలో డైవ్ చేసి వరల్డ్లో ఫస్ట్ పర్సన్ అయ్యాడు. అండర్ వాటర్ వరల్డ్ తన స్టోరీస్కి ఇన్స్పిరేషన్. జేమ్స్ కెమెరాన్ అంటే మనకు గుర్తుకొచ్చేది ద టెర్మినేటర్, ఏలియన్స్, ట్రూ లైస్, టైటానిక్, అవతార్ ద వే ఆఫ్ వాటర్. అలాంటి లెగసీ ఫిలిమ్స్ గుర్తు వస్తాయి. తన సినిమా స్టోరీ టెల్లింగ్, టెక్నాలజీ, ఇమాజినేషన్ అన్నీ కలిసి కొత్త వరల్డ్ క్రియేట్ చేశాడు. జేమ్స్ కెమెరాన్ ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఇన్నోవేటర్, సైంటిస్ట్, ఎక్స్ప్లోరర్ మరియు సినిమాని మార్చివేసిన విజనరీ. Thank you for watching this video.